ఆ కువైట్ వాళ్ళు ఇంట్లో కద్దామలు అందరూ కువైట్ ఎడారిలో చలిమంటలు, నాకు ఇంట్లో ఒంటరిగా చాయ్ మంటలు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, డిసెంబర్ 31 ఈ సంవత్సరంకి ఇది చివరి రోజు. మా కువైట్ ఇంట్లో పండగ వాతావరణం ఫుల్గా ఉంది. ఎందుకంటే కువైట్ ఫ్యామిలీస్ అందరూ కువైట్ ఎడారికి అయితే వెళ్తున్నారు. అంటే స్కూల్కి, ఇంట్లో టీచర్లకి అందరికీ సెలవులు అనమాట. కువైట్లో ఎక్కువ చలికాలం వచ్చిందంటే డిసెంబర్లో, జనవరిలో బాగా సెలవులు అయితే ఇచ్చారు, ఒక నెల వరకు. అన్ని కువైట్ ఫ్యామిలీస్ అన్నీ అయితే పోతున్నారు అనమాట, కువైట్ ఫ్యామిలీలు అందరూ. అలాగే అక్కడ చలిమంటలు, అలాగే డ్యాన్సులు, పాటలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బాగుంటుంది అనమాట, ఎక్కువ సెలవు ఉంటుంది. అలాగే ఇంట్లో పని మనుషులను కూడా అందరినీ తీసుకొని పోతారు. అక్కడ కూడా వాళ్ళకి వంట చేయాలి, వాళ్ళ పిల్లలు చూసుకోవాలి, ప్రతి ఒక్కటి అన్నీ చూసుకోవాలి. అంటే కొందరికైతే ఇల్లులు ఉంటాయి అన్నమాట. మా మేడంకి అయితే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అక్కడ, వాళ్ళకైతే ఇల్లు ఉండాలి. అలాగే మా మేడం కొడుకులకు కూడా ఉంది, వాళ్ళ ఫ్యామిలీలు అందరూ ఉండాలి, అందరికీ ఇల్లులు అయితే ఉన్నాయి. అంటే వీళ్ళు ఎట్టంటే ఎడారిలో ఒక బాగా ఆక్రమించేసుకున్నారనమాట. అంటే భూములు ఆక్రమించేసుకొని అక్కడే ఇల్లులు కట్టేసుకొని ఒక ఫామ్ హౌస్ లాగా అక్కడే సెటిల్ అయిపోయినారు అనమాట. ఎప్పుడైనా చలికాలంలో అంటే ఏదైనా పండగలకు ఆ టైంలో వెళ్తారనమాట. అక్కడ 4-5 రోజులు ఒకవేళ స్కూల్ లేకపోతే అక్కడే ఉంటారు. కోవిడ్లో సెలవులు అంటే మాత్రం ఇంకా వెళ్ళిపోవాల్సిందే. అలాగే అంటే ఈరోజు డిసెంబర్ 31 అనే కాకుండా కూడా మామూలుగా వీక్లీ కూడా వెళ్తారనమాట. వీక్లీ 1 టైము. అంటే బేస్తవారం వీళ్ళకు స్కూల్ అయిపోతాయి కదా, మళ్ళీ శుక్రవారము అలాగే శనివారం సాయంత్రానికి వచ్చారు. అంటే బేసారం వెళ్ళిపోయి అట్లా కూడా ఉంటారు. ఈరోజు ప్లాన్ చేసుకొని మరి పోతున్నారు అనమాట. డిసెంబర్ 31 ఈరోజు లాస్ట్ కాబట్టి అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కానీ పని మనుషులు మాత్రం చాలా ఇబ్బందులు పెడతారు అక్కడ ఫుల్ చలి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క నిమిషానికి అయితే చాయ్ తాగాలి. కొందరైతే కోవిడలు ఒక్కరు చాయ్ రిటర్న్లు అయిపోతాయని. మా మేడం చూడండి ఎన్ని సోమాలు తెచ్చిందో పని వాళ్ళకు కూడా. వాళ్ళకి చాయ్ లిప్టన్లు కానీ, నిస్కాఫీలు, అలాగే ఇందోమి, ప్రతి ఒక్కటైతే తీసుకొచ్చేసింది. అది చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అందరూ పోయినారు, ఇంట్లో నేను తప్ప. నన్ను ఎక్కడికి తీసుకుపోరు ఫ్రెండ్స్. మా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు వంట చేయాలి, ఇంట్లో డ్రైవర్లు ఉన్నారు కాబట్టి నన్ను మాత్రం ఎక్కడికి తీసుకెళ్లరు. అందరూ వెళ్తారు. కానీ నేను ఎక్కడికి పోకపోయినా కూడా నాకు తోడు మీరు ఉన్నారు. అంటే నా వీడియో మీరు చూస్తూ ఉంటారు కదా, మీరే నాకు తోడు అనమాట. ఇవన్నీ సామాన్లు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ సామాన్లు గ్యాస్ స్టవ్ కూడా తీసుకొని పోతున్నారు. ఎందుకంటే అక్కడ గ్యాసులు ఉన్నాయి. అంటే అక్కడ కూడా 2 వంట రూమ్లు ఉన్నాయి అనమాట. ఒకటి బయట ఉంటుంది మామూలుగా పెద్ద పెద్ద వంటలు చేయడానికి, వాళ్ళకి చాయ్ వేయడానికి కూడా ఒక వంట రూమ్ ఉంటుంది అనమాట. سوي كوك سمسم بيت شو تسوي؟ المناخ ما في بارد؟ في واجد بارد. في جاكيت ودي؟ ايه في، البس جاكيت كله عينك كذي. شرب كوفي 1 minute. నిమిషాలు ఒకసారి కాఫీ తాగుతారు. రాజు గారు అడుగుదా మీ మామదా? సరే. కువైట్ వాళ్ళకు కువైట్ ఎడారిలో చలిమంట, నాకు ఇంట్లో చాయ్ మంట. ఇంట్లో ఎవరు లేకపోయినా నా వీడియో చూస్తున్నా మీరందరూ ఉన్నారు. నాకు అదే పెద్ద పండుగ అనమాట. అలాగే మనం వెళ్ళే ప్లేసెస్లో ఉండదన్నమాట సంతోషం, మన మనసులో ఉండాలి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇది ఈరోజు వీడియో. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి న్యూ వీడియో కోసం.